మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకు నిధి డిజైనర్స్ అండ్ మ్యాచింగ్స్కి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. మీరు చూస్తాను కదా, ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే, వీళ్ళు వచ్చేసి రకరకాల మగ్గ వర్క్ చేస్తారు, అలాగే కంప్యూటర్ మీద వర్క్ చేస్తారు. మనకి నచ్చినట్టు కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు మనకి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు అనమాట. అంటే ఫ్యాషన్ డీటెయిల్స్ లాగా. వీళ్ళు వచ్చేసి చెప్పాను కదా, వేరే స్టేట్స్ నుంచి వీళ్ళు డిజైనర్స్ వస్తారు. వీళ్ళ షాప్లో వచ్చేసి వేరే స్టేట్ నుంచి ఉన్నటువంటి స్పెషల్గా ప్రొఫెషనల్గా డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారు అండ్ ఎలాంటి మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది అనేవి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుంటాం. వీడియో మొత్తం చూడండి చివరి వరకు. వీడియో మొత్తం చూసి వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే, ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఈ షాప్కి విజిట్ చేయండి. దీని యొక్క అడ్రస్ ఏంటంటే, రావర్పాడులో ఉన్నటువంటి విజయవాడలో రాంబర్పాడులో ఉన్నటువంటి రంగా అనే బొమ్మ ఉంటుంది కదా. సో రంగా బొమ్మ దగ్గర షాప్ ఉంటుంది. ఆ షాప్ని మీరు విజిట్ చేసి కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అలాగే వాళ్ళ బిజినెస్ ఐడి కూడా నేను పక్క డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సైడ్ వీడియోలో యాడ్ చేస్తాను. సో మీరు కావాలంటే వాళ్ళని ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మోడల్ చూస్తారు. ఈ లుక్ అంతా ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అంటామంట. అంటే కంప్యూటర్తో వీళ్ళు మొత్తం వర్క్ చేస్తారు. బ్లౌజ్కి మనం బ్లౌజ్ ఇచ్చినప్పుడు చాలా ప్లెయిన్గా ఇస్తాం కదా, ఎలాంటి డిజైన్ లేకుండా శారీస్ మీదకి. బట్ శారీస్కి వర్క్ ఉండి బ్లౌజ్కి వర్క్ ఏమీ లేనప్పుడు మనం ఈ విధంగా కంప్యూటర్ ద్వారా వర్క్ చేయించుకుంటే మొత్తం శారీస్కి ఉన్నటువంటి డిజైన్ని వీళ్ళు బేస్ చేసుకుని, అంటే శారీకి తగ్గట్టుగా కొంచెం మ్యాచ్ అయ్యేటటువంటి డిజైన్తో వీళ్ళు కంప్యూటర్ వర్క్ చేస్తారనమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ లుక్ మీకు చూపిస్తున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా లుక్ చూడండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా హ్యాండ్స్కి. అంటే బ్యాక్ సైడ్ నక్కికి లైట్గా ఉంది, బట్ హ్యాండ్స్కి మాత్రం హెవీ లుక్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆ బ్లౌజ్ మోడల్స్ కదా ఈ వర్క్స్ అన్నీ. ఈ మధ్యలో వచ్చేసి అన్ని స్టోన్స్. ఇది హ్యాండ్తో చేసినటువంటి వర్క్ కాదు, మొత్తం వర్క్ అంతా కూడా కంప్యూటర్ మీదనే వర్క్ అవుతుంది. అండ్ ఈ హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు నేను. సేమ్ ఇదంతా హ్యాండ్ వర్క్. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి శారీ కవర్ అయిపోతుంది కదా లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ అనమాట. సో రైట్ సైడ్ కూడా ఇంతవరకు అంటే బటన్స్ వరకు కూడా వీళ్ళు మళ్ళీ వర్క్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ బ్యాక్ వర్క్ అండ్ హ్యాండ్స్ ఫుల్గా వర్క్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి కంప్యూటర్ ద్వారా వర్క్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట. అండ్ దీని కాస్ట్ గురించి మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఈ పార్ట్కి ఇలా కంప్యూటర్ ద్వారా వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, బాగుంది కదా సింపుల్గా అండ్ చాలా నీట్గా కూడా. అండ్ ఎంతకాలం యూజ్ చేసినా, మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా, ఎన్నిసార్లు ఈ బ్లౌజ్ మనం యూజ్ చేసినా సరే ఈ వర్క్లో నుంచి ఒక్క దారం పోగు కూడా బయటికి రాదు. చాలా నీట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సో ఈ నిధి టైలరింగ్ వాళ్ళు. అండ్ దీని ప్రైస్ గురించి చెప్పాలంటే దీని కాస్ట్ 1500 అంట. సో మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి మోడల్లో డిజైన్ చేయించుకుంటున్నారు అనేది మీరు వాళ్ళని కనుక చెప్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రిఫర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మనకి ఈ మధ్యన లేటెస్ట్గా ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, అంటే హ్యాండ్స్కి ఎండింగ్లో ఇలా కుర్చీలా పెట్టేసి స్టిచ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ నెక్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ మాత్రమే డిజైన్స్ కాకుండా మామూలుగా మనకి బ్లౌజ్ మోడల్స్ డిఫరెంట్ బ్లౌజ్ మోడల్స్ ఉంటాయి కదా. సో అవి కూడా వీళ్ళు చాలా నీట్గా, చాలా అందంగా, మొత్తం పర్ఫెక్ట్ డిజైన్గా స్టిచ్ చేస్తున్నారు. నేనైతే మీకు ఈ బ్లౌజ్లో బ్యాక్ లుక్ చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ దీనికి గోల్డ్ కలర్తో వీళ్ళు వేరే గోల్డ్ కలర్ క్లాత్ యాడ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేశారు. సో ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ పీస్.
అండ్ ఇది వేరే పింక్ కలర్ పీస్ అనమాట, లైట్ పింక్ కలర్ పీస్. సో మ్యాచింగ్గా దాన్ని ఇచ్చినట్టున్నారు. ఫ్రెండ్స్, మీరు దీని కాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దీని కాస్ట్ వచ్చేసి 500. అండ్ నేను మీకు ఇంకొక బ్లౌజ్ పీస్ మోడల్ చూపిస్తాను, బ్లౌజ్ మోడల్. సో ఫ్రంట్లో లుక్ వచ్చేసి ఎక్కడ మనకి లేస్తో వీళ్ళు ఇలా డెకరేట్ చేశారు. సో స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా బాడీ స్టిచ్చింగ్ ఇది, ఏదో మెజర్మెంట్స్ అనే ఇవ్వచ్చు, మనకి ఎలా కావాలంటే వాళ్ళ ఆ విధంగా స్టిచ్ చేసి ఇస్తాను మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పింక్ కలర్ బ్లౌజ్. నేను ఈ బ్లౌజ్ గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది వచ్చేసి మగ్గం వర్క్. సో మగ్గం వర్క్ అనేది చూడండి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్రెడీ వేరే స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మగ్గం వర్క్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళ చేత మాత్రమే వీళ్ళు ఇక్కడ వర్క్ చేపిస్తారంట. వీళ్ళు వచ్చేసి చూసారా ఫ్లవర్స్ మోడల్లో డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అంతా కూడా మొత్తం క్లియర్గా చూపించారు. అండ్ ఈ బ్లౌజ్ కూడా మొత్తం ఓవరాల్ లుక్ అనేది మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చారంట, వాళ్ళే స్టిచ్చింగ్ చేస్తున్నారు. అయితే ఇందాక మీకు నేను చూపించిన బ్లౌజ్ ప్రైస్ గురించి చెప్పాలంటే అది 1500 అని చెప్పారు. అది టోటల్గా కంప్లీట్గా మగ్గం వర్కే. అండ్ వీళ్ళు డిజైనర్స్ చేత మాత్రమే వీళ్ళు మనకి పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్గా చాలా చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ మోడల్స్లో వీళ్ళు మనకి చుడీదార్స్ని డిజైన్ చేసి ఇస్తున్నారు. ఓకేనా, టాప్స్ కానివ్వండి, చుడీదార్స్ కానివ్వండి, చాలా చాలా ఎంతోమంది, అస్సలు ఎప్పుడు ఖాళీయే ఉండదు, ఇక్కడ ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది టైలరింగ్ షాప్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక మంచి షాప్లో ఎప్పుడు కస్టమర్స్ తిరుగుతూ ఉంటారు కదా, అంత రద్దీగా ఉంటుంది, ఎక్కువ మంది స్టిచ్చింగ్ చేయించుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఇది శారీతో ఒక కస్టమర్ అడిగారంట. చూసారా, ఇది వీళ్ళు శారీని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశారు. సో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్టిచ్ చేస్తారంట. వాళ్ళ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా డిజైన్ చేశారు. మనకి ఇప్పుడు మోడల్స్ ఉంటాయి కదా, సో మనకు నచ్చిన మోడల్ వాళ్ళకి చెప్తే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 100% వాళ్ళు అదే విధంగా స్టిచ్ చేస్తారు. నేను అంతకుముందు ఇక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను, డ్రెస్సెస్ కూడా చాలానే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ చాలా బాగా కుడతారు. అండ్ మనకైతే మన స్టేట్ వాళ్ళు ఇంత టెక్నికల్గా, ఇంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ లుక్ వచ్చేలాగా ఒక డ్రెస్ని చాలా తక్కువ కాస్ట్తో డిజైన్ చేయడం అయితే చాలా కష్టం. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు బయట నుంచి వచ్చిన డిజైనర్స్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరుగుతుంది. మనం జస్ట్ క్లాత్ పీస్ ఇస్తే చాలు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆరెంజ్ కలర్ డ్రెస్ కూడా చాలా లాంగ్ ఫ్రాక్, ఇది కూడా శారీ అనంట. ఓకే, సో చూసారా, కొన్ని శారీస్ అనేవి మనం లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేయించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. బట్ వేరే టైలరింగ్స్తో ఇస్తే కనుక వాళ్ళు మేబీ అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయలేరేమో. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కదా, రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్, ఇది శారీతో స్టిచ్ చేయించారు. కింద శారీకి మనకి అంచు వస్తుంది కదా, సో అంచుని కిందకి వచ్చేలాగా మంచిగా. సో బయట మన ఒక డ్రెస్ని రెడీమేడ్ డ్రెస్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది, సేమ్ అదే మోడల్లో ఒక రెడీమేడ్ లుక్ వచ్చే విధంగానే వీళ్ళు ఇక్కడ స్టిచ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే థ్రెడ్స్ని కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. నేను ఒక డిజైన్కి సంబంధించి బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి ఒక డ్రెస్ చేయించుకున్నాను. చాలా లాంగ్ పెట్టారు, గంటలు ఉంటుంది కదా, ఒక గంట అలా చాలా పెద్దగా పెట్టారు అనమాట. అదే కొత్తగా ఈ మధ్యన కొత్తగా ఆ మోడల్ అది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ డ్రెస్ వచ్చేసి వీళ్ళు సెల్లింగ్కి పెట్టారు. రెడీమేడ్ డ్రెస్ వీళ్ళే సొంతంగా డిజైన్ చేశారంట. ఈ డ్రెస్ మొత్తం కూడా చూసారా, మొత్తం బటర్ఫ్లైస్ వచ్చాయి. విడిగా వేరే చిన్న పీసెస్ ఉంటుంది కదా, చిన్న పీసెస్ని వీళ్ళు బటర్ఫ్లై షేప్లో కట్ చేసి మొత్తం ఆ డ్రెస్ అంతా కూడా స్టిచ్ చేశారు. వీళ్ళు గమ్ పెట్టి అంటించలేదు. గమ్ పెట్టి అంటిస్తే ఏమవుతుందంటే మనం అది వాటర్లో తడిపినప్పుడు గమ్ అనేది వచ్చేసి ఆ బటర్ఫ్లై అనేది ఊడిపోయే అవకాశం ఉంది. బట్ వీళ్ళు ఇక్కడ ఒక చిన్న నాట్ లాగా మధ్యలో స్టిచ్ చేశారు. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ ఓకేనా, బటర్ఫ్లైస్ మొత్తం డ్రెస్ అంతా కూడా అలాగే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అలాగే ఉంటుంది. ఇది వీళ్ళే వాళ్ళ ఓన్గా ఒక
క్లాత్ అని తీసుకుని, అంటే యాక్చువల్గా వీళ్ళు కస్టమర్ చెప్పిన ఆర్డర్ ప్రకారంగా స్టిచ్ చేస్తారు కదా, కానీ అప్పుడప్పుడు వీళ్ళు ఓన్గా వీళ్ళ ఓన్ డిజైనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఇది కిడ్స్కి బాగుంటుంది ఈ డ్రెస్, పెద్దవాళ్ళకి బాగోదు. అంటే ఒక 12 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక, 12 అండ్ 11 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొత్తగా డిజైన్ చేశారంట. అండ్ ఇక్కడ నేను మీకు ఒక బ్లౌజ్ చూపించాలండి. ఇది ఇంకా బ్లౌజ్ స్టిచ్ అవ్వలేదు. మనకు తెలుసు కదా ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ముందనే వీళ్ళు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. మొత్తం మగ్గం వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఆ బ్లౌజ్ పీస్ అనేది బ్లూ కలర్లో, నావీ బ్లూ కలర్లో కనిపిస్తుంది. చుట్టూ నెక్, బ్యాక్ సైడ్ నెక్ మొత్తం కూడా చూసారా ఎంత హెవీ స్టోన్స్ యూజ్ చేశారో. అండ్ ఇది చూడటానికి ఇలా ఉంటే వేసుకుంటే మాత్రం చాలా అందంగా మంచి పార్టీ గ్రాండ్ లుక్ వస్తుందనే చెప్పాలి. అండ్ నెక్ కింద వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. నాకు తెలుసు కదా మనం ఎంత కాస్ట్ పెడతామంటే చాలా రోజుల వరకు అది అలాగే ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి చెప్పాలంటే, సో హ్యాండ్స్కి వీళ్ళకి ఇక్కడ గోల్డ్ కలర్ అంచు వచ్చింది కదా, సో ఆ గోల్డ్ కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని మీద కూడా హ్యాండ్స్కి కూడా వీళ్ళు సపరేట్గా వర్క్ చేయించారు. మొత్తం హ్యాండ్స్ అంతా కూడా 2 హ్యాండ్స్కి వీళ్ళు ఈ విధంగా మగ్గం వర్క్ అనేది ఆ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా వీళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వీళ్ళు గ్రీన్ కలర్ది మగ్గం వర్క్ చేపిస్తున్నారు. దాని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ పడుతుందని చెప్పారు. మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్ పీసెస్ చూస్తే సేమ్, ఇది కూడా సేమ్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డిఫరెంట్ మనకి స్టోన్స్ ఉంటుంది కదా, ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ మగ్గం వర్క్ చేసేటువంటి స్టోన్స్ ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కానీ చిన్న చిన్న యూజ్ చేశారు. మొత్తం కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వీళ్ళు డిజైన్ చేశారు మొత్తం బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి అంటే అడ్రస్ చెప్పాను కదా, రావర్పాడులో ఉన్నటువంటి వంగవీటి రంగా దగ్గర ఆ టైలరింగ్ షాప్ ఉంటుంది. సో మీలో ఎవరైనా విజయవాడలో రావర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు అండ్ అలాగే గుణదల ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ అడ్రస్ అని చాలా దగ్గరగా ఉంటుంది. సో మీకు నచ్చితే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ప్రైజెస్ అయితే కొంచెం చాలా రీజనబుల్గా ఉన్నాయి. బట్ మిగతా షాప్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి అక్కడే, అంటే ఆ షాప్ 1 ఇయర్ బ్యాకే స్టార్ట్ చేశారు. ఇది 2nd ఇయర్ అనమాట షాప్ స్టార్ట్ చేసి. అండ్ రీసెంట్గా కొన్ని పంజాబీ డ్రెస్సెస్ కుట్టించుకుందామని, చుడిదార్స్ కుట్టించుకుందామని చెప్పేసి ఆ షాప్కి వెళ్ళాను. సో ఎప్పటి నుంచో తెలుసు కదా, సో ఈ వీళ్ళకి సంబంధించి ఏదైనా వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేశాను. రీజన్స్ అయితే బాగుంటుంది. సో ఏదైనా అకేషన్కి సంబంధించి మంచి మగ్గం వర్క్ కావాలి, లేదంటే కంప్యూటర్ ద్వారా వర్క్ చేయించుకోవాలి, తక్కువ బడ్జెట్ అనుకుంటే కనుక తప్పకుండా ఆ షాప్ని విజిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. బై టేక్ కేర్ ఫ్రమ్ ఇస్మార్ట్ క్రియేటివ్ మైండ్స్.